ఈ ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలమందు జనసమూహము ఆయన యొద్దకు వచ్చుట చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన నోరు తెరిచి బోధించినటువంటి విషయాలు 5వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని 7వ అధ్యాయము ఆఖరి వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చదవగలం. వాటిలో ప్రభువారు ఆ మాటలు విన్న ప్రజలందరూ తాను పలికినటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 119వ కీర్తన 130వ చరణంలో అక్కడ అతడు పలికినటువంటి మాటను మనం చదివినట్లయితే, నీ వాక్యములు వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని తెలియచేయటం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మన జీవితానికి వెలుగు కలుగు చేస్తాయి. అనగా తెలియని అజ్ఞాన స్థితి నుండి మనలను జ్ఞానవంతులుగా చేస్తాయి. తెలివిలేని మనకు తెలివిని కలిగిస్తాయి. గనుక దేవుని మాటలు మన జీవిత దినాల్లో వినుట అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. ఆ కారణం చేతనే యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు సెలవిచ్చుటను గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకానికి వెలుగై తన వాక్కుల చేత మనల్ని వెలిగించిన దేవుడిగా ఉన్నాడు. అయితే వెలిగింపబడినటువంటి మనం ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో చీకట్లో నడిచేటటువంటి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే తన వెలుగు ద్వారా మనము జీవపు వెలుగును కలిగిన వారంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలలో, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నదని ఇక్కడ తెలియచేయడం గమనించగలం. నిజమే, ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నవారం, అజ్ఞానంలో ఉన్నవారం. అయితే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నటువంటి మనలో మంచితనము, నీతి, సత్యమనవి కనబడవలసినటువంటి అవసరం ఉంది. వీటిని మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి వారం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన మన గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని ఇక్కడ పేతురు గారు కూడా ఆ సంగతులను జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఇట్టి బాధ్యతలతో మనము వెలిగింపబడినటువంటి వారం గనుక చీకటికి ఎంతమాత్రం చోటివ్వక ప్రభువు నిమిత్తమై లోకానికి వెలుగుగా జీవించడానికి నాడు పరిశుద్ధులుగా ఎంతోమంది ప్రభు కొరకు పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు ఇలాంటి ఎందరో భక్తులు లోకానికి వెలుగుగా జీవించారు. ఈ కాలమందు ఇటు మంచి లక్షణాలతో నా ప్రియులకు మీరందరూ కూడా వెలుగు నొంది వెలుగులో జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా చీకటి ఆవరించిన స్థితి నుండి నీ ప్రజలకు గొప్ప వెలుగు ప్రకాశించునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి సమస్త కార్యములందు మేలు చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న